అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 27వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ప్రత్యేకమైన జనులు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనమునందు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ యొక్క జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఇజ్రాయేలు ప్రజలను గూర్చి షేబా దేశపు రాణి రాజైన సొలొమోను వద్ద ఇచ్చిన సాక్ష్యమే ఇది. నీ యొక్క ప్రజలు భాగ్యవంతులు. అదే సమయం నందు ప్రభువునే ఆశ్రయంగా కలిగి ఉన్న ప్రజలు అత్యధికమైన భాగ్యవంతులు. తన యొక్క జనులు అని ప్రభువుచే అధికారముతోనూ ప్రేమతోనూ పిలువబడుచున్న మనము ఎంతటి భాగ్యవంతులము. ఆయన యొక్క పరలోకపు జ్ఞాన మహిమను బైబిల్ గ్రంథం నందు చదివి గ్రహించవచ్చు. ప్రభు యొక్క వాగ్దానములను స్వతంత్రించుకొని ఆయన యొక్క నిబంధన జనులుగా ఉండుట లెక్కించలేని ధన్యతై ఉన్నది. పాశ్చాత్య దేశములో ఓమన్ అను దేశమునందు సలాల్ అను ప్రాంతములో షేబా దేశపు రాణి యొక్క అంతఃపురం ఉన్నది. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉండినప్పటికీ ఒకానొక కాలమునందు ఆ స్థలము మిగుల సిరి సంపదలతో తొలతూగి ఉండవచ్చును. షేబా అనుటకు 7 అని అర్థమునై ఉన్నది. ఆమె 7 దేశములను పరిపాలించుచూనే 7 గొప్ప రాజనగరములను ఆమెకు ఉండెనని చరిత్ర నిపుణులు తెలియజేయుచున్నారు. ఆమె ఐథోపియా దేశమునకు చెందినది. ఇజ్రాయేలీయులను పరిపాలించిన సొలొమోను రాజు యొక్క జ్ఞానమును ఇజ్రాయేలు ప్రజలు పొందిన ధన్యతయు ఆమెను ఆకర్షించే. నేరుగా వచ్చినప్పుడు తాను విన్న మాటల కంటేను సొలొమోను రాజు యొక్క జ్ఞానము అత్యధికముగా ఉండుటను చూచి ఆమె మిగుల విస్మయముందెను. సొలొమోను వద్ద విస్తారమైన పొడుపు కథలను వేసి తన హృదయమునందు గల ప్రశ్నలన్నిటినీ అడిగి తెలుసుకొనెను. చివరకు సొలొమోను పరిపాలనందు గల ఇజ్రాయేలు ప్రజలు భాగ్యవంతులని ఆ షేబా దేశపు రాణి పొగిడెను. అలాగైతే ప్రభు యొక్క ఏలుబడినందు గల దైవజనులై ఉన్న మనలను అన్యజనులు ఎంతగా పొగడవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. సొలొమోను యొక్క పరిపాలన 40 సంవత్సరం మాత్రమే ఉండెను. అతని యొక్క మరణముతో అతని పరిపాలన ముగించబడెను. అయితే ప్రభు నిత్యమైన వాడు, ఆయన యొక్క ఏలుబడి అంతము లేనిది. సొలొమోనుకు జ్ఞానమును అనుగ్రహించిన పరలోకపు జ్ఞాని ఆయన. ఒకడు జ్ఞానమునందు కొదువ కలిగి ఉన్న ఎడల ప్రభు వద్ద అడుగుచున్నప్పుడు అతనికి సంపూర్ణముగా దయచేయువాడు. అట్టి అమూల్యమైన ధన్యతయందు నిలిచియుండుడి. దేవుని బిడ్డలారా, మీరు ప్రత్యేకమైన జనులు అను ధన్యతను ప్రభు మీకు దయచేసి ఉన్నాడు. ఆయన దయచేసిన ఇట్టి ధన్యత కొరకు ఆయనను కృతజ్ఞతతో స్తోత్రించుడి. నేటి ధ్యానమునకై అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో గమనించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28 మరియు 29 వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయం 1 మొదలుకొని 29 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.